నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పుడు ఎక్కడ చూసినా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. వివాదం బయటపడి వారం రోజులు దాటినా దాని ఇంటెన్సిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. టీ కొట్టు దగ్గర నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు, బస్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా అదే చర్చ నడుస్తోంది. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష, మరోవైపు పొలిటీషియన్లు, సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధం. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజుకున్న వివాదం చినికి పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య గాలివానలా మారింది. ఇప్పటికే ఎక్స్ వేదికగా ట్వీట్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇక కల్తీ వ్యవహారంపై హిందూ సంఘాలు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ సమయంలో బాధ్యుడిగా ఉన్న టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం ఇప్పటికీ పత్తాలేడు. అటు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పలు రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా అప్రమత్తం చేసింది. ప్రసాదాలే కాదు, ఆహార పదార్థాల్ని కల్తీ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లడ్డూ తయారీకి కేవలం విజయ డైరీ నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన సిట్ దోషులను తేల్చే పనిలో బిజీగా ఉంది. ఇది సంక్షిప్తంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శ్రీవారి లడ్డూ కల్తీ దొంగలకు ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, రాజుల కాలంలో ఎలాంటి శిక్షలు వేసేవారు అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాటి గురించి తెలుసుకునే ముందు తెలుగులోనే తొలి జాతీయవాద ఓటీటీ అయిన మన ఎన్హెచ్ ప్రైమ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాజుల కాలంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలను కల్తీ చేస్తే శిక్షలు అత్యంత దారుణంగా ఉండేవని పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. తిరుమల కొండపై ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించే పద్ధతుల గురించి అనేక శాసనాలున్నాయంటే మీరు నమ్ముతారా? నైవేద్యాలు, ప్రసాదాలు, ఆహార పదార్థాల నాణ్యత, పవిత్రతను కాపాడడానికి నాటి పాలకులు, ఆలయ అధికారులు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించేవారు. ఈ విషయాలను కొండపై ఉన్న శాసనాలు సూచిస్తున్నాయి. వీటిలో అనేక శాసనాలను కేంద్ర పురావస్తు శాఖ మైసూరు విభాగంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్గా పనిచేస్తున్న మునిరత్నం అనువదించారు. వాటిలో కొన్ని 8వ శతాబ్దానికి చెందిన శాసనాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో ప్రసాదాల తయారీకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను ఆయన ఓ ప్రముఖ జాతీయ పోర్టల్తో పంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 8వ, 18వ శతాబ్దం మధ్యకాలానికి చెందిన 1150 శాసనాలున్నాయి. వాటిలో చాలా వరకు మునిరత్నం అనువదించారు. ఆనంద నిలయంలోనూ కొన్ని శాసనాలను ట్రాన్స్లేట్ చేశారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాలు, అందులో వాడే పదార్థాలు, తయారీ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాల గురించిన అనేక వివరాలను కొన్ని వందల ఏళ్ల క్రితమే నాటి రాజులు శాసనబద్ధం చేశారు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన పాలకులతో పాటు సంపన్న భక్తులు స్వామివారి ప్రసాదాల విషయంలో ఉన్నత ప్రమాణాలను పాటించేలా కఠిన నిబంధనలు అమలు చేసేవారట. విజయనగర రాజు కృష్ణదేవరాయలు, పల్లవరాణి కవనన్ పెరుందేవి వంటి పాలకులు శ్రీవారి ఆలయానికి విరివిగా విరాళాలు అందించేవారట. ఆహార నైవేద్యాలను తయారు చేయడంలో అత్యుత్తమమైన పదార్థాలనే వినియోగించేవారని ఆ శాసనాల ద్వారా తెలుస్తోంది. పల్లవరాణి 4176 బంగారు నాణేలను విరాళంగా అందించినట్టు, కృష్ణదేవరాయలు అతని భార్యలు ఆలయాన్ని 7 సార్లు సందర్శించినట్టు, అన్నదానం కోసం బంగారు పాత్రలను కూడా బహుమతిగా ఇచ్చినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఆ శాసనాల్లో పొందుపరిచిన ప్రమాణాలు తూచా తప్పకుండా పాటించడమే కాదు, వాటిని అతిక్రమిస్తే అప్పట్లో తీవ్రమైన శిక్షలు కూడా అమలు చేసేవారు. ప్రసాదం, నైవేద్యాల కల్తీకి పాల్పడితే ఎలాంటి శిక్షలు అమలు చేసేవారో కూడా ఆ శాసనాల్లో పొందుపరిచారు. వంటగదిలోని పరిసరాల పరిశుభ్రత నుంచి ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షించేందుకు పరిశీలకులు ఉండేవారట. ఒకసారి ఆలయంలో పనిచేసే వ్యక్తి ప్రసాదాల కల్తీకి పాల్పడ్డాడు. మరో సందర్భంలో స్వామివారి ఆభరణాలను తారుమారు చేస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు. 2 సందర్భాల్లో దోషులకు కఠిన శిక్షలు అమలు చేశారు. వీరిద్దరినే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బహిష్కరించడమే కాకుండా ఆలయ వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. నైవేద్యాల పవిత్రతను, ఆలయ ప్రతిష్టను కాపాడడం కోసం నాటి పాలకులు ఎంత కఠినంగా వ్యవహరించేవారో చెప్పడానికి ఈ శాసనాలే మనకు నిదర్శనం. కానీ నేడు పాలకులే ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో పాలకుల ప్రమేయం
తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీకి సంబంధించిన ప్రస్తుత కుంభకోణం భక్తుల్లో తీవ్ర ఆగ్రహంతో పాటు ఆందోళనను రేకెత్తిస్తోంది. ప్రాయశ్చిత్త దీక్షలు, శాంతి హోమాలు చేయడం ద్వారా తప్పైంది స్వామి అంటూ ఆపద మొక్కులు వాడికి మొక్కుకోగలం. కానీ ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూడటం ఎలా? జరిగిన తప్పు మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే దేవుడి పట్ల నిజమైన భక్తి, భయం కలిగిన వారే పాలకవర్గంలో ఉండేలా చూసుకోవాలి. అన్య మతస్థులకు టీటీడీలో స్థానం కల్పించకుండా పటిష్ట చట్టాన్ని రూపొందించుకోవాలి. టీటీడీలో హైందవేతరులు ప్రవేశించడంపై కొన్ని సంవత్సరాలుగా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆలయ నిర్వహణ అన్య మతస్థుల చేతుల్లో పెట్టి తప్పులు జరగకూడదని కోరుకోవడం అంటే మూర్ఖత్వమే అవుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అప్పట్లో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2023 ఆగస్టులో ఆయన రెండోసారి చైర్మన్గా నియమితులయ్యారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 2006 నుండి 2008 వరకు ఆయన చైర్మన్ పదవిలో కొనసాగారు. అయితే కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. క్రైస్తవ సాంప్రదాయంలో ఆయన తన కుమార్తె వివాహం జరిపించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక 2023 జనవరి ఘటన కూడా ఆలయ పాలకుల అన్యమత పోకడలకు అద్దం పడుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యాశాఖ 3 క్రైస్తవ ఉపాధ్యాయులను నియమించింది. దీంతో అప్పట్లో టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. టీటీడీ పాలకులకు తెలియకుండానే ప్రిన్సిపల్ నెపోలియన్ క్రైస్తవ ఉపాధ్యాయులను నియమించడం విమర్శలకు దారితీసింది. అంతకుముందు 2020 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఏఈఓ రాజశేఖర్ పుత్తూరులోని సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో ప్రార్థనలకు హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో చేపట్టిన ఓ స్టింగ్ ఆపరేషన్లో టీటీడీ సీనియర్ ఉద్యోగి ఒకరు రెగ్యులర్గా చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండడం బయటపడింది. ఆ తర్వాత విచారణలో ఏకంగా 44 మంది అన్యమతస్థులు టీటీడీలో పాతుకుపోయినట్టు తేలింది. ఒక్క టీటీడీలోనే కాదు, శ్రీశైలం దేవస్థానంలో కూడా 17 మంది హైందవేతర ఉద్యోగులున్నట్టు 2019లో వెలుగులోకి వచ్చింది. అన్యమత ఉద్యోగులు ఒకెత్తైతే ఏటేటా లక్షల్లో పెరుగుతున్న శ్రీవారి భక్తుల సంఖ్య కూడా కల్తీకి పరోక్షంగా కారణమవుతుందనే ఆరోపణలున్నాయి. రోజూ తీసుకునే ఆహారంలో కల్తీ జరిగితే వెంటనే తెలిసిపోతుంది. దాని పర్యావసానం పరిధి పెద్దగా ఉంటుంది. కానీ చిన్న పరిమాణంలో ఉండే ప్రసాదంలో కల్తీ జరిగితే ఒక పట్టాన తెలుసుకోలేం. అదే అక్రమార్కులకు వరంగా మారింది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు సరిపడా లడ్డూల తయారీ కోసం సరిపడా స్వచ్ఛమైన నెయ్యిని సేకరించడం అసాధ్యమనే చెప్పాలి. కొన్ని ప్రైవేటు కంపెనీలు స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయవచ్చుగాక, కానీ అది అత్యంత ఖరీదైన వ్యవహారం. కిలో 4,000 రూపాయలకు పైగా పలికే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆవు నెయ్యిని వాడుతూ దీర్ఘకాలంలో లడ్డూలు అందించడం సాధ్యమయ్యే పనేనా? టీటీడీ వంటి సంపన్న ఆలయాలు స్వచ్ఛమైన ఆర్గానిక్ నెయ్యిని వాడగలవేమో, కానీ ఇతర ఆలయాల పరిస్థితి ఏంటి? ప్రైవేటు కంపెనీలు మంచి క్వాలిటీ నెయ్యి అమ్మవచ్చుగాక. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆర్గానిక్ స్టోర్లలో దొరికే నెయ్యి ధర 4,000కు తక్కువ ఉండదు. మరి అంత ధర పెట్టి ఇన్ని కోట్ల మందికి ప్రసాదాలు వండి అందించగల స్థితిలో ఆలయాలున్నాయా? ఒకవేళ ఉన్నా అంత ఖర్చు పెట్టి భక్తులకు ప్రసాదాలు అందిస్తాయా అన్నది $1000 ప్రశ్న. టీటీడీ తలుచుకుంటే అందించవచ్చు. దీర్ఘకాలంలో అంత ఖర్చు చేయడానికి టీటీడీ ముందుకు రాకపోవచ్చు. ప్రస్తుతం వెలుగు చూసిన లడ్డూ కల్తీ వెనుక పెద్ద కుంభకోణమే జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నుల కొద్దీ నెయ్యి, శనగపిండి, సుగంధ ద్రవ్యాలు వస్తున్నప్పుడు సహజంగానే అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే గో ఆధారిత వ్యవసాయం ఒక్కటే మార్గం. టీటీడీ స్వయంగా గో ఆధారిత వ్యవసాయం వైపు మళ్ళాలి. అలా చేసినట్టయితే రైతులకు ఉపాధి మార్గంతో పాటు కల్తీ సమస్యకు కూడా ఓ పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల కోసం కావాల్సిన పూల కోసం టీటీడీ నర్సరీలు పెంచుతోంది. అదే రీతిలో గో ఆధారిత వ్యవసాయం ద్వారా లడ్డూల తయారీకి కావాల్సిన స్వచ్ఛమైన ముడి సరుకులు సేకరించడం సాధ్యపడుతోంది. అయితే టీటీడీ పాలకుల్లో స్వచ్ఛత పెరిగినప్పుడే అది సాధ్యపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.